చాలా కష్టంలో ఉన్నారు. 500 బోనస్ యాసంగి కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల జిల్లాలో చీరాల వాడరేవు నుంచి పొట్టి సుబ్బయ్యపాలెం వరకు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సముద్రంలో ఉప్పొంగుడు సంభవించి తీర ప్రాంతాల్లో తీవ్ర గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావం వల్ల ప్రజలకు ప్రమాదం పొంది ఉండటంతో రెవెన్యూ, పోలీస్ శాఖలు కలిసి తీర ప్రాంతాల్లో ప్రజల భద్రత కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రమాదాలు నివారించడానికి హెచ్చరికలు, ఫ్లెక్సీలు, సూచన బోర్డులు కూడా అమర్చబడ్డాయి. స్థానిక వీఆర్ఓలు, రెవెన్యూ అధికారులు పరిస్థితిని సీరియస్ గా పర్యవేక్షిస్తున్నారు. అదనంగా తీర ప్రాంతంలోని వర్షపు నీటిని సముద్రంలోకి సురక్షితంగా విడుదల చేసే చర్యలు చేపట్టారు. పర్యాటకులు, స్థానికులు సముద్రానికి దగ్గరకు వెళ్లకుండా ముఖ్యంగా పిల్లలు మరియు మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మెరైన్ కానిస్టేబుల్, వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది కలిసి పహారా నిర్వహిస్తూ భద్రతపై పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఘన హెచ్చరిక జారీ చేశారు. నా పేరు సైద్ బాబా ప్రకృతి నుండి. నేను విఆర్ఓ కొత్తపేట. ఇప్పుడు ఇటీవల కురుస్తున్న వర్షాలకు గాను సముద్రం ఉధృతంగా ఉన్నది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మమ్మల్ని డ్యూటీలు వేసేది ట్రైనల్ కలెక్టర్ గారి నుంచి ఎంఆర్ఓల దాకా. ఇందులో భాగంగా సముద్రం ఉధృతంగా ఉంది. పర్యాటకులు కానీ ఇంకా తీర ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మమ్మల్ని డ్యూటీ వేశారు. వాతావరణం బాగాలేని పరిస్థితుల్లో పర్యాటకులు ఎవరికి సముద్రంలో దిగరాదండి. అట్లాగే ఇక్కడ తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓడలు కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దని హెచ్చరించడం జరిగింది. అప్రమత్తంగా జరగడం కోసం మేము ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ మేము కూడా కానిస్టేబుల్స్. పోతే ఇటీవల కాలంలో గడిచిన 5 రోజులలో 5 మంది పిల్లలు సముద్రంలో స్నానాలకు వచ్చి ముని చనిపోవడం జరిగింది. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు మరలా పునరావృతం కాకుండా జాగ్రత్త ఉండాలని మిమ్మల్ని కూడా హెచ్చరించడం జరుగుతుంది. అట్లాగే స్థానికులను కూడా ఎవరికి లోన్ అలౌ చేయడం లేదండి. అందుకని మీరు కూడా రావద్దు. పార్వతీపురం